రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సౌకర్యాల లేమితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండగా ఆ స్థాయిలో సౌకర్యాలు మాత్రం ఉండటం లేదు. భక్తుల ఇబ్బందులపై, సౌకర్యాల లేమిపై నంబర్ 1 న్యూస్ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దేవస్థానం బస్సుల విషయంలో, సెల్ ఫోన్లు, ప్రసాదాల కౌంటర్ల విషయంలో, క్యూ లైన్ల విషయంలో భక్తులు ఇబ్బందులు పడటం నంబర్ 1 న్యూస్ పరిశీలనలో బయటపడింది. సాధారణంగా దుర్గగుడిపైకి ఎక్కువగా భక్తులు దేవస్థానం బస్సులపైనే ఆధారపడతారు. అయితే భక్తుల సంఖ్యకు తగిన విధంగా కొండపైకి బస్సులు తిరగడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల కొద్దీ ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే దేవస్థానం అధికారులు బస్సుల సంఖ్యను పెంచాలని భక్తులు కోరుతున్నారు. పత్తి లక్ష్మణ్, నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామం. నేను 10 నిమిషాలు అవుతుంది వచ్చి. అమ్మవారి గుడికి ఇది మొదటిసారి మేము రావడము కాబట్టి మీకు ఎలా ఉంది ఇక్కడ? బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ఉచిత బస్సు అనేది వరుసగా వెళ్ళడం అనేది చాలా బాగుంది. దేవారం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అరగంట నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? బస్ కోసం ఇబ్బందిగా ఉంది. ఇది లైన్లో నుంచోవాలండి. అప్పుడు దగ్గర 30 గంట అవుతుంది మేము నుంచి. ఒకటే బస్ ఉందా లేకపోతే 4-5 బస్సులు తిరుగుతున్నాయి. నా టైం ఎందుకు పడుతుంది? మరి ఏం చేయండి, భయాన్ని దూరిపోతున్నారు కదా, దానివల్ల టైం పడుతుంది. హైదరాబాద్ అండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? బాగున్నాయండి. వాష్రూమ్స్ కానీ అవన్నీ ఎలా అన్ని నీట్గానే ఉన్నాయండి. ఉంటుంది కదా, ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు? మీతో రూట్ గా ఉంటున్నారా? నార్మల్ గానే నార్మల్గా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మదిరా ఇక్కడ మీరు వెయిట్ బస్ స్టాండ్కి వచ్చి 2 గంటలు అవుతుందండి. ఇక్కడికి వచ్చి 1:30 అవుతుంది. 2 మాకు తొందరగా వెళ్ళాలంటే బస్సులు మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ వెయిట్ గంటకి ఎక్కువ అవుతుందండి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. బస్సులు కూడా తొందరనే వస్తున్నాయి. ముందు బాగుందా ఇప్పుడు బాగుంది? ఇప్పుడైతే మేము రాబట్టి ప్రతి ఇయర్ వస్తున్నాము. ఇప్పుడు బాగానే ఉంది, ఏర్పాట్లు బాగానే ఉంది. కాకినాడమ్మ ఎలా ఉంది ఏర్పాట్లు? బాగున్నాయి తల్లి, చాలా బాగున్నాయి. ఓకే. బస్సు ఇప్పటికి 3 బస్సులు వెళ్ళాయి. ఇప్పటికి వెళ్తే వారం గది ఇవాళ కొంచెం బిజీగా ఉంటుంది. పుట్టప్పుడు ఖాళీయే. బాగుంది, ఏర్పాట్లు బాగా చేశారు. ఇంతకు ముందు బాగుందా ఇప్పుడు బాగుంది? ఇంత ముందంటే అప్పుడు అంతే అనుకో, అమ్మవారి గుడి అంటే అంతే, తెలియదు ఏముందండి. బిజీ బిజీ బిజీ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ముంబై నుంచి వచ్చాను. నా సోలో ట్రిప్పు అయితే 2 మా జ్యోతిర్లింగాలు సౌత్లో, ఇంకా పంచభూత మా స్థలాలు, ఇంకొకటి లాస్ట్ డే అయితే నేను కనకదుర్గమ్మ వారి టెంపుల్కి వచ్చాను. నా ఒక సోలో ట్రిప్ ఇవాళ లాస్ట్ డే అయితే అమ్మవారు బ్లెస్సింగ్ తోటి నా సోలో ట్రిప్ ఎండ్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది విజయవాడ వచ్చినందుకు. సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంది? మెయింటెనెన్స్ అయితే చాలా మంచిగా ఉంది. నాకు వచ్చాను, నేనైతే ఫ్రీ ధర్మ దర్శనకి వెళ్ళలేదు. నాకు టైం సరిపోగా నేను ఒక నార్మల్ పే చేసి టికెట్కి వెళ్ళాను. చాలా మెయింటెనెన్స్ అయితే చాలా మంచిగా ఉంది. కానీ అక్కడ నార్మల్ వెండర్స్ అయితే చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు. వెండర్స్ లైక్ ఈ కోకోనట్ ఇవన్నీ ఇస్తారు కదా, పూలు పండ్లు, వాళ్ళు చాలా ఎక్కువ రేటు. నార్మల్ భక్తులు అయితే అది ఎఫోర్డ్ చేయలేరు. నేను ఒకటే దేవస్థానం చెప్పగలుగుతాను, అక్కడ కొంచెం ఎఫోర్డబుల్ రేట్లు ఇస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కొనొచ్చు, అన్ని చేయొచ్చు. కొండపైకి చేరుకున్న తర్వాత గుడిలోకి సెల్ ఫోన్లను తీసుకువెళ్లడం నిషేధించారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు భక్తులు తమ సెల్ ఫోన్లను అక్కడ ఉన్న కౌంటర్లో భద్రపరచుకోవాల్సి ఉంటుంది. వేల సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం ఒకే ఒక సెల్ ఫోన్ కౌంటర్ ఉండడంతో తీవ్ర తోపులాట్లు నెలకొంటున్నాయి. వెంటనే మరో 2 సెల్ ఫోన్ కౌంటర్లను ఏర్పాటు చేసి అందులో ఒకటి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు. అమ్మ మీ పేరు? కుమారి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? భవానీపురం నుంచి. ఎందుకు వెయిట్ చేశారు ఇక్కడ? 2 గంటల నుంచి వెయిటింగ్ ఫోన్లు పెట్టడానికి. ఆడవాళ్ళకో లైన్, మగవాళ్ళకో లైన్ పెట్టాలి కదా మేడం. ఇలా అయితే ఎంతసేపు నిలబడాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాము. ఇంత రిద్దిగా అసలు ఏంటి, ఇంత జనాలు ఎందుకున్నారు నాకు అర్థం కావట్లా. కొట్టుకొని నిలబడతా ఉన్నారు. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. అంటే ఏంటి, ఇంకో లైన్ ఏమైనా పెడితే బాగుంటుందా ఇక్కడ? అంటే ఈ ఒక్క కౌంటర్ మాత్రం సెల్ పాయింట్కి ఉందని చెప్పి అన్నారు. నేను ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి నాకు తెలీదు సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు ప్రయర్గానే అట్లీస్ట్ ఎక్కడైనా మెన్షన్ చేయాలి. నేను ఆ లోపలికి వీవీఐపీ దర్శనంకి టికెట్స్ తీసుకుని వెళ్ళేసరికి అక్కడ ఆపి ఇక్కడే పెట్టాలంటున్నారు. అట్లీస్ట్ అలాంటిది 4-5 కౌంటర్స్ అయితే ఉండాలి. మీరు చూసినట్టయితే ఎంతమంది జనాలు ఉన్నారు, మీరు కూడా చూసారు కదా. ఐ థింక్ ఇట్స్ వయబుల్ టు ఆల్వేస్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఆప్షన్. ఇక్కడ బాగుంటుంది.
ఇక్కడ 2 కౌంటర్సే నడుస్తున్నాయి కానీ లైన్స్ 4 నడుస్తున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి దూరుతున్నారు కూడా తెలియదు. ఫర్ సమ్మన్ లైక్ మీ అది ప్రాబ్లమ్. అలాంటివి తెలుసుంటే నేను పర్సనల్ కార్లో వచ్చి కార్లోనే వదిలేసేవాడిని. అంటే మెయింటెనెన్స్ సరిగా లేదంట. 100% నాకు ఆ ఫీలింగ్ ఉందండి. ఒక కౌంటర్తో ఎలా నడుస్తుందండి ఎంతమంది భక్తులకి, అందరు ఫోన్లు ఇక్కడే పెట్టాలి అని మ్యాండేటరీగా ఇక్కడే సబ్మిట్ చేయాలంటున్నారు. పోనీ వేరే వాళ్ళు ఎవరితోనో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా మేము షిఫ్ట్ దిగిపోతాం, ఇది ఒక్కటే మీకు ఆప్షన్ అంటున్నారు. సమాధానం చెప్తున్నారు ఎవరైనా అడుగుతుంటే మిమ్మల్ని మామూలుగా ఎక్కడ పెట్టాలండి ఏంటి అని ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళని అడుగుతుంటే మీకు సమాధానం సరిగా చెప్తున్నారా? ఇది ఒక్కటే కౌంటర్ ఉంది, ఇక్కడే పెట్టుకోవాలా, ఇంకా మాకు సంబంధం లేదు అనేస్తున్నారు. నాలాంటి ఫస్ట్ టైమర్స్కి అయితే డెఫినెట్గా అది ప్రాబ్లమే. ఇక్కడ ఉన్న వాళ్ళకి మేబీ రూల్స్ తెలిసి ఉండొచ్చు, బయట నుంచి వచ్చే వాళ్ళకి అయితే తెలియదు కదా. టికెట్స్ తీసుకున్నప్పుడైనా చెప్పాలన్నమాట. సో నేనైతే లగేజ్ ఏం లేకుండా వచ్చా, బ్యాగ్స్ అవి అలౌ చేయరేమో అనుకుని ఒక 2 ఫోన్స్తో మాత్రమే వచ్చా. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ లైన్లో నించోవాల్సిందే మొత్తం క్లియర్ అయ్యే వరకు. ఐ థింక్ నాలాగే అందరూ సఫర్ అవుతున్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? దేనికి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? ఫోన్ కౌంటర్లో పెట్టడానికి కూర్చున్నా, పోకుండా అవుతుంది. అంటే ఎట్లా ఉంది మెయింటెనెన్స్, ఎట్లా ఉంది ఇక్కడ? కొంచెం బ్యాడ్ అని చెప్పాలి. ఇంకా కౌంటర్లో పెంచితే బాగుంటుంది, కౌంటర్స్ పెంచితే బాగుంటుంది. సెల్ పాయింట్ ఇంకోటి కౌంటర్స్ పెంచితే బాగుంటుంది. ఇబ్బంది పడుతున్నారు కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. విజయవాడే ఎంతసేపు పడుతుంది ఇక్కడ? ఇక్కడ ఎందుకు నుంచున్నారు మీరు? ఫోన్ పెట్టడం కోసమే. ఫోను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 నిమిషాలు, పావు గంట అయింది. ఇంకా లైన్ కదలట్లేదు ముందు. అంటే జెంట్స్కి వేరే లైన్, లేడీస్కి వేరే లైన్ పెడుతున్నారు. ఉంది, కలిపే ఉంది లైను. లేడీస్కి జెంట్స్ కలిపే ఉంది. ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఫోన్లో వదిలేసి సైన్లో పెట్టుకోండి అంటే పోనీ బాగుంటుంది. ఇంత క్రౌడ్ ఉంది కాబట్టి, వాళ్ళు శుక్రవారం కాబట్టి ఎవరు దుర్గగుళ్ళకి వెళ్ళి ఎవరు యూజ్ చేయరు కదా. వదిలేసి సైలెంట్లో పెట్టుకోండి అంటే అయిపోతుంది, పంపించేస్తే బాగుంటుంది. ఇప్పుడు దర్శనానికి కూడా చాలాసేపు టైం పడుతుంది కదా. లోపలికి పంపిస్తే బాగుంటుంది. సైలెంట్లో పడేసి పంపిస్తే అయిపోద్ది. లేదా ఇంకొకరు ఏమైనా ఎక్స్ట్రా పెట్టినా లేడీస్కి జెంట్స్కి అలా సపరేట్గా పెట్టినా బాగుంటుంది. మొత్తం కలిపి పెట్టేస్తే ముందు తోసుకున్నారు, ఇన్సేపు తోసుకున్నారు. ఇప్పుడే కొంచెం లైన్ వెళ్తుంది, ఇన్సేపు వెళ్ళలేదు లైన్ స్పీడ్గా. ఇంకోటి ఏదైనా ఉందా? ఇది ఒకటేనా? ఇది ఒకటే ఉంది, పైన మాత్రం ఇది ఒకటే ఉంది. ఇంకోటి పెడితే బాగుంటుంది. ఇక క్యూ లైన్లో అయితే విపరీతమైన రద్దీ ఏర్పడుతున్నప్పటికీ భక్తులను క్రమ పద్ధతిలో పంపించేందుకు చాలినంత సిబ్బంది లేరని, ఎవరికి వారు తోసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నించడంతో భక్తుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వెంటనే సరిపడినంత సిబ్బందిని కేటాయించి భక్తులను క్రమ పద్ధతిలో ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా చూడాలని కోరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కూచిపూడి నుంచి వచ్చాము. ఇక్కడ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది? బాగుంది, పర్వాలేదు, చాలా బాగుంది. వరంగల్ ఎట్లా ఉంది ఇక్కడ మెయింటెనెన్స్? బాగుంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మేము వచ్చి 15 మినిట్స్ అయింది. చాలా మంది వచ్చారు కదా ఇవాళ శుక్రవారం కాబట్టి. సో మెయింటెనెన్స్ ఎట్లా ఉంది? అంటే సెక్యూరిటీ కానీ బాగానే ఉందండి. నూజివీడు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఒక హాఫ్ అన్ అవర్ పైన నుంచే వెయిట్ చేస్తున్నాను. శుక్రవారం కదా, చాలా మంది ఉన్నారు కదా. సో ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా ఉంది ఇక్కడ? అంతా బాగానే ఉంది, వాటర్ ఫెసిలిటీ, వాటర్ అవి ఇస్తున్నారా? అంతా బాగానే ఉంది. వాటర్ ఇస్తున్నారు, బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాటు? ఎట్లా బాగానే ఉన్నాయి. అంటే ఇవాళ శుక్రవారం కదా, చాలా మంది వచ్చారు కదా. సో సెక్యూరిటీ వాళ్ళు ఎట్లా గైడ్ చేస్తున్నారు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? 1 అవర్ అవుతుంది. వస్తున్నారు నుంచి వచ్చాం, ఇక్కడ మెయింటెనెన్స్ బాగానే ఉంది. పట్టింది మీకు లోపల? ఓ 2 గంటలు. శుక్రవారం కదా, చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు అండ్ సెలవులు అయిపోయినాయి. చాలా మంది వచ్చారు భక్తులు. అయితే మీకు ఇక్కడ వాటర్ ఇవ్వటం కానీ మజ్జిగ ఇవ్వటం కానీ ఏమైనా? బాగానే ఉన్నాయమ్మా, వాటర్ అంతా బాగానే ఉంది. జనం ఎక్కువగానే ఉన్నారు, కొంచెం మరి టైం పడుతుంది, ఎందుకంటే దర్శనం అయితే టైం పడుతుంది. అలాగే గుడి లోపల సూచికల బోర్డులు తెలుగులో మాత్రమే ఉన్నాయని, మల్టిపుల్ లాంగ్వేజ్లో రాస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తీసుకునే ప్రసాదం కౌంటర్ ఒక్కటే ఉందని, దీనితో గంటల కొద్దీ సమయం వృధా అవుతుందని, మరో 2 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తే భక్తుల సమయం వృధా కాకుండా ఉంటుందని భక్తులు కోరుతున్నారు. హైదరాబాద్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? వెరీ పూర్ నాలెడ్జ్. అడ్మినిస్ట్రేటివ్ ఎవరో కానీ హోప్లెస్. లడ్డు కౌంటర్కి వెళ్ళి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. సింపుల్ లడ్డు ఇవ్వడానికి కూడా వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ చేత కదా. వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకునేందుకు వస్తారు నాకైతే తెలియదు. దట్ ఈస్ మై ఫీడ్బ్యాక్. ఎంతసేపు పట్టింది మీకు వెళ్ళడానికి? ఏది ఆధార్ లోపలికి వెళ్ళడానికి వెళ్ళిపోయాం, బాగానే వెళ్ళిపోయాం. లడ్డు కౌంటర్కి వెళ్ళి రావడానికి ఇది నేను చెప్పేది. ఎంతసేపు పట్టిందా? ఎందుకు ఇంతసేపు నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో కూడా ఊరికే జనాలంతా వెయిటింగ్, మళ్ళీ దాంట్లో నేను సగం బయటికి రావటం ఇవన్నీ అవసరమా? ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకొని అడ్మినిస్ట్రేటివ్కి వస్తారు. వెరీ పూర్ నాలెడ్జ్ ఉంది వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి. మెయింటెనెన్స్ ఏం లేదంటారా? లడ్డు ఓకే, ఇంకా ఏమైనా? నేతా గురించి నేను కంప్లైంట్ చేయలేదు, లడ్డు గురించి నేను కంప్లైంట్ చేస్తున్నా. లడ్డు కౌంటర్ ఇంప్రూవ్ చేయాలి. వెరీ పూర్ ఉన్నారు. ఒకటే కౌంటర్ ఉంది, దానికోసం గంటల తరబడి వెయిట్. ఆఫ్టర్ ఆల్ 1 మినిట్లో లడ్డు తీసుకొని రావడానికి ఇంతసేపు ఎందుకు వెయిట్ చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియెంట్గా లేడు, అది ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. దట్స్ ఇట్. భక్తులు చెబుతున్న సౌకర్యాలను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తే అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు ప్రశాంతంగా తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ సమస్యలపై ఆలయ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని భక్తులు కోరుతున్నారు. అలాగే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుతోంది.
చేశారు